జాతిరత్నాలో సైలెంట్ కామెడీ సునామీ ఇది అసలు హిట్ అవుతుందని బాక్స్ ఆఫీస్ ని ఆ రేంజ్ లో ఊపేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ హిస్టరీ క్రియేట్ చేసింది. అదే డైరెక్టర్ ఇప్పుడు బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా ప్రిన్స్ ని రెడీ చేశాడు. అంత బానే ఉంది. కానీ ఈ దర్శకుడికి ద్వితీయ విఘ్నం పంచిచ్చేలా ఉంది. అదేలా టేకెలు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ మేకింగ్ లో కోల్వెట్ హీరో శివకార్తికేయన్ చేసిన ప్రయోగం ప్రిన్స్. ఫారెన్ లేడీలో ప్రేమలో పడే ఇండియన్ కామెడీ జర్నీనే ప్రిన్స్ అంటున్నారు. ట్రైలర్ మరీ ఓ రేంజ్ లో పేర్లేదు కానీ అక్కడక్కడ కిటకితలు పెడుతోంది. జాతిరత్నాల మూవీలో పెద్ద హీరోలు లేకున్నా 10 రెట్ల ప్రాఫిట్స్ రాబట్టిన 50 కోట్ల సినిమా. అందుకే ఆ మూవీ తర్వాత అనుదీప్ తీస్తున్న సినిమా అనగానే అంచనాల భారం పెరిగింది. జాతిరత్నాలు హిట్ తర్వాత అనుదీప్ తీసిన ప్రిన్స్ తో తనకి ద్వితీయ లగ్నం అంటున్నారు. గతంలో పిట్టగూడ లాంటి ప్రయోగాలు చేసిన జాతిరత్నాలతోనే హిట్ వచ్చింది కాబట్టి ఆ లెక్కన ప్రిన్స్ మూవీతో తనకి సెకండ్ హిట్ వస్తుందా, ఒక హిట్ తర్వాత అంచనాల భారం కిందే నలగాల్సి వస్తుందా అంటున్నారు. నిజానికి ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీకి కథ అందించిన అనుదీప్ ఆ సినిమాతో ఫ్లాప్ ఫేస్ చేశాడు. కాబట్టి ప్రిన్స్ తనకి ఓ అగ్ని పరీక్ష అంటున్నారు. ప్రిన్స్ బైలింగ్వల్ అని పేరుకి అన్నా ఇది పక్కా తమిళ్ మూవీ అనేలా లిప్సింగ్ లేకుండా డబ్బింగ్ వర్షన్ మూవీలా కనిపిస్తుందనే మాటే వినిపిస్తోంది. ప్రిన్స్ హిట్ అయితే అనుదీప్ సీన్ మారుతుంది, లేదంటే కుళ్ళు జోకులు మళ్లీ పారవనే కామెంట్ నిజమవుతుంది.